హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు జేవీ ఇన్సైట్స్. జాట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జాట్ స్టారింగ్ సన్నీ డియోల్, కోఆపరేటెడ్ అండ్ డైరెక్టెడ్ బై గోపీచంద్ మలినేని అండర్ ద బ్యానర్ ఆఫ్ మైత్రి మూవీ మేకర్స్. ఈ మూవీతో గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూట్ చేశారు. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ గుడ్, నచ్చింది భయ్య. ఫస్ట్ హాఫ్ ఎనర్జెటిక్గా బాగా తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. ఎమోషనల్ సీన్స్ రొటీన్ టెంప్లెట్ అయినా కానీ మంచిగా డీల్ చేశాడు. సన్నీ డియోల్ని ఎలాగైతే చూడాలనుకున్నామో గోపి అలానే చూపించాడు. రవితేజతో గోపి ఒక మూవీ చేయాల్సింది, అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ బడ్జెట్ ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల మూవీ పట్టాలెక్కలేదు. సో సేమ్ స్టోరీతో సన్నీ డియోల్తో ఈ మూవీ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన ఆయన గద్దర్ 2తో ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోల్ ఆయనకి టైలర్ మేడ్ లాంటిది. టాప్ లేపేశారు అతని పర్ఫార్మెన్స్తో. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో సింప్లీ సూపర్. తనే మెయిన్ అట్రాక్షన్ ఈ మూవీకి. పోలీస్ స్టేషన్లో సీన్ మ్యాడ్ అసలు. యాంటగోనిస్ట్గా రణదీప్ కూడా యాక్ట్ చేశారు. సన్నీ డియోల్కి దిటుగా ఉంది అతని పర్ఫార్మెన్స్. మూవీ స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 20 minutes అతనే ఉంటాడు. విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ టైం బాగా యూజ్ అయింది. ఇట్ వర్క్స్ వెల్ అసలు. రణదీప్ హూడాకి సన్నీ డియోల్కి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. విలన్ తమ్ముడుగా వినీత్ కుమార్ పర్ఫార్మెన్స్ ఓకే. రజీనా కసండ్రా ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. డైలాగ్స్ పెద్దగా లేవు కానీ ఉన్నంతవరకు మంచి స్కోప్ ఉన్న రోల్. కొన్ని సీన్స్లో అయితే తనే ఇలా చేసిందా అని అనిపించింది. కొన్ని చిన్న యాక్షన్ సీన్స్ ఉంటాయి తనకి, బాగా వచ్చాయి. పోలీస్ స్టేషన్ సీన్లో ఉపేంద్ర గారు సన్నీ డియోల్కి ఇచ్చిన ఎలివేషన్ చాలా బాగుంది. మెయిన్గా అతని బేస్ వాయిస్ బాగా వర్క్ అయింది. రిమైనింగ్ క్యాస్ట్లో చాలా వరకు తెలుగు వాళ్ళే ఉంటారు. లైక్ రమ్యకృష్ణన్, జగపతి బాబు, రవిశంకర్, పృథ్వీరాజ్, అజయ్ ఘోష్, దివి, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు. దానివల్ల తెలుగు సినిమా హిందీ డబ్బింగ్తో చూసినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే ఆ మెయిన్ తెలుగు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్ డబ్బింగ్ బాగా ప్లస్ అయింది మూవీకి. తమరిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ ఓకే, అంత క్లిక్ అవ్వలే. వరవిసి రౌతేలా ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేసింది. సినిమాటోగ్రఫీ బై రిషి పంజాబీ, గుడ్, అవుట్పుట్ బాగుంది. ఇతను తెలుగు మూవీస్ చాలానే చేశాడు. లైక్ వీరసింహారెడ్డి, సరైనోడు, వినయ విజయ రామ, జయజానకి నాయక. ఎడిటింగ్ బై నవీన్ నూరి, వర్క్ బాగుంది, క్రిస్ప్గా ఎడిట్ చేశారు. ఫైనల్లీ రిటర్న్ అండ్ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ గోపీచంద్ మలినేని. తన బాలీవుడ్ ఎంట్రీ మంచిగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. సన్నీని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అతన్ని ఎలా చూడాలనుకుంటున్నామో అలానే చూపించారు స్క్రీన్ మీద. స్టోరీ రొటీనే. విలన్ చేతిలో కొన్ని విలేజెస్ ఉంటాయి, వాళ్ళని టార్చర్ చేస్తుంటాడు విలన్. ఎక్కడి నుంచి వస్తాడో ఒక పర్సన్ వచ్చి ఆ పీపుల్కి హెల్ప్ చేసి అండగా నిలిచి ఆ విలన్ని ఎదిరించి హీరో అవుతాడు. సేమ్ ఓల్డ్ రొటీన్ టెంప్లెట్. కానీ తన స్టైలిష్ మేకింగ్ ఇంకా మెస్పరైజింగ్ యాక్షన్ సీన్స్తో మూవీని గట్టెక్కించాడు. గోపి మూవీస్లో విలన్స్ని ఓ రేంజ్లో చూపిస్తాడు. ఈ మూవీలో కూడా సేమ్ అలాగైనా చేసి సక్సెస్ అయ్యాడు. ఈ టైప్ ఆఫ్ మూవీస్ బాలీవుడ్లో బాగానే వర్కౌట్ అవుతాయి. అన్నెసెసరీ కామెడీ సీన్స్, అన్నెసెసరీ కామెడీ ట్రాక్స్, హీరోయిన్ పెట్టి వాళ్ళతో రొమాన్స్ సాంగ్స్ ఇంకా క్రిమ్ సీన్స్ పెట్టకుండా మంచి పని చేశాడు. మనకి ఇది రొటీన్ చింతకాయ పచ్చడి లాంటిదే, వాళ్ళకి మాత్రం బాగానే వర్కౌట్ అవుద్దిలే. ఇది నా ఫైనల్ ఒపీనియన్. ఈ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.